ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे वागीशाद्यास्मनसः सर्वार्थानां उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। చూడండి, ఇక్కడ ఒక శ్లోకం ఇచ్చాను. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇంతకు ముందు కూడా ప్రారంభంలో ఒకసారి ఈ శ్లోకం చెప్పుకుంటాను. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ పదాల యొక్క ఆ విభక్తిని మీరు గుర్తుపట్టడానికి ప్రయత్నించండి. మొదట వాగర్ధావివ అనేది ఒక సమాసము, దాన్ని విడదీస్తే వాగర్ధౌ ఇవ. ఇప్పుడు ఈ వాగర్ధౌ అనేది ఏ విభక్తి అవుతుంది? వచనము విభక్తి ద్వివచనం అవుతుంది. వాగర్ధౌ అనేది ప్రథమలోను అట్లాగే ఉంటుంది, ద్వితీయలోను అలాగే ఉంటుంది. ద్వివచనం కదా. ఇప్పుడు రామశబ్దానికి ప్రథమా విభక్తి ద్వివచనం రామౌ, అలాగే ద్వితీయ విభక్తి ద్వివచనం కూడా రామౌ. అంచేది వాగర్ధౌ అనేది ప్రథమా ద్వివచనము అవ్వచ్చు, ద్వితీయ ద్వివచనము అవ్వచ్చు. తర్వాత మనం అర్థం తెలుసుకున్నప్పుడు ఎలా కుదిరితే అలా చెప్పాలన్నమాట. అర్థాన్ని బట్టి, మిగతా పదాల యొక్క సంబంధాన్ని బట్టి చెప్పాలి. ఇవా ఇవా అనేది అవ్యయం, అవ్యయము అంటారు. అవ్యయం అంటే లింగ వచన విభక్తి సంబంధమైన మార్పులు లేనిది అవ్యయము అని పేరు. అంటే ఫలానా లింగం అని కానీ, లేదా ఏకవచన ద్వివచన బహువచనాలు కానీ, ప్రథమ ద్వితీయ తృతీయ మొదలగు విభక్తులు కానీ వీటికి ఉండవు. అటువంటి దానికి అవ్యయము అని పేరు. సంపృక్తౌ, ఇది కూడా అంతే. సంపృక్తౌ ద్వివచనం, ప్రథమా ద్వివచనం. అలాగే వాగర్ధ ప్రతిపత్తయే, ప్రతిపత్తయే ఇది ఏ విభక్తి అవుతుంది? చతుర్థి అవుతుందా అండి? అదే రావచ్చు. అది ఏ ఉంది కాబట్టి చతుర్థి అవుతుంది, సప్తమి కూడా అవుతుందా అని సందేహం ఉండొచ్చు. కానీ ఇది చతుర్థి. వాగర్ధ ప్రతిపత్తయే, చతుర్థి ఏకవచనం అన్నమాట. ఎందుకంటే ప్రతిపత్తి అని ఇకారాంత శబ్దం. ఇకారాంత శబ్దానికి చతుర్థి ఏ అయే అని ఉంటుంది అన్నమాట. హరి శబ్దానికి హరయే అన్నట్టుగానే ఇక్కడ ప్రతిపత్తి అనే శబ్దానికి ప్రతిపత్తయే. తర్వాత మతి, మతి శబ్దాలు కూడా మత ఏ అని ఉంటుంది. అంటే ఇది స్త్రీలింగ శబ్దం. అందువల్ల ఉదాహరణ కూడా మనం స్త్రీలింగ శబ్దం తీసుకుంటే మతి శబ్దానికి మతయే అని ఉంటుంది. తర్వాత జగతః, షష్ఠి ఏకవచనం. షష్ఠీ ఏకవచనం. జగత్ అనే తకారాంత శబ్దానికి షష్ఠీ ఏకవచనం జగతః.
పితరౌ తెలుస్తున్నది. ద్వివచనం, ప్రథమ ద్వివచనం. ప్రథమ విభక్తి లేదా ద్వితీయ విభక్తి కూడా అవ్వచ్చు కదా. తర్వాత వందే ద్వితీయ. క్రియాపదం. ఆత్మనేపది ఉత్తమ పురుష ఏకవచనం. ఆత్మనేపది ఉత్తమ పురుష ఏకవచనం. పార్వతీ పరమేశ్వరౌ ఇది కూడా మళ్ళీ ద్వివచనం. పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు చెప్పారు. ద్వివచనము, ద్వంద్వ సమాసం అంటారు దాన్ని. సరే, పార్వతీ పరమేశ్వరం. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ముందు క్రియాపదాన్ని తీసుకోవాలి. వందే అని. వందే అంటే నమస్కరించుచున్నాను. ఉత్తమ పురుష ఏకవచనం కదా, కాబట్టి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. వందే. అహం లేకపోయినా పర్వాలేదు. ఎందువల్లంటే ఎప్పుడు కూడా ఉత్తమ పురుషలో అహం, ఆవాం, వయం అవే కర్తగా ఉంటాయి. నేను, మేము అదే కర్తగా ఉంటుంది, కానీ ఇంకేది కర్తగా ఉండే అవకాశం లేదు ఉత్తమ పురుషులో. ఉత్తమ పురుషు అలాగే మధ్యమ పురుషులో త్వం, యువాం, యూయం నీవు, మీరు అదే కర్తగా ఉంటుంది, కానీ మరొకటి కర్తగా ఉండే అవకాశం లేదు. అంచేత ఈ ఉత్తమ పురుష వాడినప్పుడు, మధ్యమ పురుష వాడినప్పుడు మనం కర్తృపదం వేయకపోయినా ఇబ్బంది ఏమీ లేదనమాట. ఆటోమేటిక్గా ఆ కర్తృపదం అదే ఉంటుంది కాబట్టి తీసుకుంటుంది అనమాట, ఇబ్బంది లేదు. సరే, ఇప్పుడు ఇందుకే అహం వందే, నేను నమస్కరిస్తున్నాను. అప్పుడు ఎవరికి నమస్కరిస్తున్నావు, ఎవరిని నమస్కరిస్తున్నావు అని ద్వితీయ విభక్తి అనమాట. ఎవరిని పక్కన పార్వతీ పరమేశ్వరం. పార్వతీ పరమేశ్వరవు, పార్వతీ పరమేశ్వరులను నమస్కరిస్తున్నాను. మన వ్యవహారంలో పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను అని మనం వ్యవహారంలో అంటాము. వస్తుతః ఈ నమస్కారం అనేది ఎవరిని ఉద్దేశించి చేస్తామో వారికి ద్వితీయ విభక్తి వాడాలి. కర్మ అని అంటారు. దాంట్లో క్రియ చేసేవాడిని కర్త అంటారు. ఇప్పుడు నమస్కరిస్తున్నాను అంటే నేను నమస్కరిస్తున్నాను కాబట్టి నేను కర్త అనమాట. ఈ నమస్కారం ఎవరిని ఉద్దేశించి చేస్తున్నామో వాళ్ళ కర్మ అనమాట. అందుచేత కర్మకి ద్వితీయ విభక్తి వాడతారు. పార్వతీ పరమేశ్వరవు, అందువల్ల పార్వతీ పరమేశ్వరులను నమస్కరిస్తున్నాము. ఈ పార్వతీ పరమేశ్వరులు ఎటువంటి వారు, ఎవరంటే పితరవు అని. ఇప్పుడు కూడా ద్వివచనాలు, ఇప్పుడు ఇది ద్వివచనం అనుకున్నాం కదా, ద్వితీయ ద్వివచనం. ఇలా ద్వితీయ ద్వివచనం అయ్యే అవకాశాలు దేనికైతే ఉన్నాయో వాటన్నిటినీ దీంతో కలపాలన్నమాట. అంటే దీనికి విశేషణాలు అన్నమాట. సంస్కృతంలో విశేషణము, విశేషము ఒకే లింగము, ఒకే వచనము, ఒకే విభక్తిలో ఉంటాయి. లింగ, వచన, విభక్తి ఈ మూడు సమానంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే పార్వతీ పరమేశ్వరులను నమస్కరిస్తున్నాను అని అన్నామో, కీదృశవు పార్వతీ పరమేశ్వరవు, ఆ పార్వతీ పరమేశ్వరుడు ఎటువంటి వారు అంటే పితరవు, తల్లిదండ్రులు. వెంటనే మనం తల్లిదండ్రులు అంటే ఎవరికి తల్లిదండ్రులు అని అడుగుతాం. అంతే కదా, ఫలానా వారు తండ్రి అనగానే తండ్రి అంటే ఎవరికో వారికి తండ్రి అని చెప్పాలి కదా. అలాగే తల్లిదండ్రులు అనే శబ్దం ఇక్కడ పితరవు అనే దానికి ఇప్పుడు కూడా మాతాచ పితాచ పితరవు అని, తల్లి తండ్రి ఇద్దరినీ కలిపి చెప్పినప్పుడు పితరవు అంటే చాలు. మాతాపితరవు అని కూడా అనొచ్చు. మాతాపితరవు అనకపోయినా పితరవు అన్న తల్లిదండ్రులు అని అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రుల్ని నమస్కరిస్తున్నాను. తల్లిదండ్రులు అనగానే ఎవరికి పక్కనే ఉంది జగతః. షష్ఠీ విభక్తి ఏకవచనం అనుకున్నాం కదా. జగత్తునకు తల్లిదండ్రులు, జగత్తునకు ప్రపంచానికి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను నమస్కరిస్తున్నాము. జగతః పితరౌ పార్వతీ పరమేశ్వరౌ వందే. పైన వాగర్ధావివా అని, సంపృక్తౌ అని, అవి కూడా ద్వితీయ ద్వివచనాలే కదా.
అందువల్ల దీని ఒకటే కలిపి చెప్పాలన్నమాట. అంటే దీనికే విశేషణాలు అనమాట అవి. సంపృక్తౌ అంటే కూడి ఉన్నవారు, కలిసి ఉన్నవారు అని అర్థం. ఈ కలిసి ఉన్న వారిని అని ద్వితీయులు అంటే దీనికి విశేషణం ఎప్పుడైతే చేశామో అది ద్వితీయ ద్వివచనంగా తీసుకోవాలన్నమాట. సంపృక్తౌ కలిసి ఉన్న వారిని, కలిసి ఉన్న వారిని అన్నప్పుడు ఏముంది, ఎలా కలిసి ఉన్నారు, ఏ విధంగా కలిసి ఉన్నారు అంచేత పైన పక్కన వాగర్థ వివా, వాగర్థముల వలె కలిసి ఉన్నారు. వాక్ అంటే శబ్దము, అర్థము అంటే దాని యొక్క అర్థము. శబ్దము అర్థము ఎప్పుడూ కలిసి ఉంటాయి, అంటే వాటికి విడిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే లోక వ్యవహారంలో ఒక శబ్దము ప్రయోగింపబడింది అంటే దానికి ఏదో ఒక అర్థం ఉన్నప్పుడే ఆ శబ్దం ప్రయోగింపబడుతుంది. మనం ఏదైనా ఒక వస్తువును చూస్తే ఆ వస్తువుని ఏదో ఒక శబ్దంతో నిర్దేశించి చెబుతాం, లేకపోతే దాని గురించి మనం ఎదుటివాడికి చెప్పడం కుదరదు కదా. లేకపోతే మరొకసారి చూస్తే ఇది ఫలానా వస్తువు అని మనం గుర్తుపట్టడం కుదరదు కదా. అంటే లోకంలో ఉన్న అర్థములు అంటే పదార్థాలన్నీ మనకి కనపడేవన్నీ కూడా, ఇవన్నీ కూడా ఏదో ఒక శబ్దము చేత చెప్పబడుతూనే ఉంటాయి. అందువల్ల ఏమిటి, శబ్దము అర్థము అనేవి శబ్దము అర్థము అనేవి ఎప్పుడూ కలిసి ఉంటాయి. కాబట్టి అలా కలిసి ఉన్నటువంటి జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను నమస్కరిస్తున్నాను అని అర్థం. వాగర్థావివ అంటే శబ్దార్థముల వలె సంపృక్తౌ కలిసి ఉన్నటువంటి జగత ప్రపంచమునకు పితరౌ తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను వందే నేను నమస్కరిస్తున్నాను. అయితే ఎందుకు నమస్కరిస్తున్నావయ్యా అని ప్రశ్న వస్తుంది. సాధారణంగా మనం దేవతలకి దేవాలయానికి వెళ్ళి నమస్కరిస్తాం అనుకోండి, ఏ కోరికలు లేకుండా వెళ్ళి నమస్కరిస్తే చాలా ఉత్తమమైనది. అలా కాకుండా మనం ఏదో కోరికతోటి వెళుతుంటాం, నాకు ఫలానాది కావాలి, ఫలానాది జరగాలి ఏదో అనుకుంటూ ఉంటాం. కాబట్టి దేనికోసం నమస్కరిస్తున్నావు అంటే కొరకు, చతుర్థి విభక్తికి మీకు కొరకు కై చతుర్థి కదా, ఇందాక అనుకున్నాం కదా. ఇది వాగర్థ ప్రతిపత్తయే అనేది చతుర్థి విభక్తి అని. వాక్ అర్థ ప్రతిపత్తి, ప్రతిపత్తి అంటే జ్ఞానం, ప్రతిపత్తయే అంటే జ్ఞానము కొరకు. వేటి యొక్క జ్ఞానం, వాగర్థముల యొక్క జ్ఞానం, అంటే శబ్దార్థముల యొక్క జ్ఞానము కొరకు. మనం భాష మాట్లాడాలంటే శబ్దాలు వాటి అర్థాలు మనకి తెలియాలి. ఎదుటివాడికి మన అభిప్రాయం చెప్పాలంటే ఆ అభిప్రాయాన్ని చెప్పగలిగిన శబ్దం మనం వాడాలి. లేకపోతే మనం ఒకటి చెప్తే వాడికి ఇంకోటి అర్థం అవుతుంది. అందువల్ల ఏంటి, మన మనస్సులో ఉన్న అభిప్రాయం అంటే అర్థం, ఆ అర్థాన్ని ఉన్నదున్నట్లుగా చెప్పే శబ్దాలు మనం వాడగలగాలి. అంటే అటువంటి శబ్దముల యొక్క జ్ఞానం మనకు ఉండాలి. అలాగే ఎదుటివాడు ఒక శబ్దమును ప్రయోగించాడు అనుకోండి, శబ్దం ప్రయోగిస్తే దాని అర్థం మనకి తెలియాలి. అందుచేత ఏంటి, శబ్దార్థముల యొక్క జ్ఞానం అనేది ఏ భాష మాట్లాడే వాళ్ళకైనా సరే చాలా ముఖ్యం. అందున ఇది కాళిదాసు మహాకవి రఘువంశ మహాకావ్యాన్ని రాయటానికి ప్రారంభించినప్పుడు మొట్టమొదట ఈ శ్లోకం రాశారు. ఆయన కావ్యం రాయబోతున్నారు. కావ్యం అంటే ఏమిటంటే రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యముని పెద్ద లక్షణం, అది చెప్తూ ఉంటారు. దాన్ని అంటే చమత్కారమైన అర్థాన్ని చెప్పేటువంటి శబ్దముల యొక్క ప్రయోగం, దాన్ని కావ్యం అంటారు.
అంటే కవి మనకి అర్థాన్ని ఏం చెప్పడు, ఆయన ఏదో ఆ అర్థాన్ని మనసులో ఊహించుకుంటాడు. ఆ ఊహించుకున్న అర్థాన్ని మనకి చెప్పడం కోసం శబ్ద ప్రయోగం చేస్తాడు. ఆ శబ్దం ద్వారా మనం అతడు ఊహించిన అర్థాన్ని తెలుసుకుంటాం. అందువల్ల కవ్యమో అర్థం చూసి శబ్దం చెబుతాడు, మనం శబ్దం చూసి అర్థం తెలుసుకుంటాం. అంటే కవికి ఈ శబ్దార్థ జ్ఞానం చాలా అవసరం. మనం చూడండి, వొకాబులరీ అంటూ ఉంటాం. వొకాబులరీ అంటే అదే, ఆ ఒక భాష యొక్క ఆ అది మనకి బాగా వచ్చు అని చెప్పడానికి ఏది నిదర్శనం అంటే మనం వాడేటువంటి శబ్దజాలమే నిదర్శనం. ఆ శబ్దజాలాన్ని బట్టి ఓహో ఈయనకి సంస్కృతం బాగా వచ్చు, లేకపోతే ఈయనకి ఇంగ్లీష్ బాగా వచ్చు అని మనం అంచనా వేయగలుగుతాం అన్నమాట. అందుచేత ఆ శబ్దార్థ జ్ఞానము కొరకు ఆయన కాళిదాసు మహాకవి పార్వతీ పరమేశ్వరులను నమస్కరిస్తున్నాడు. అంచేతనే అక్కడ ఉపమాలంకారం ఇది, వాగర్థముల వలే అని చెప్పారు. శబ్దార్థములు ఎలా కలిసి ఉంటాయో అలా కలిసి ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకు శబ్దార్థ జ్ఞానము కొరకు నమస్కరిస్తున్నాను అని అన్నాడు. ఈ ఆత్మనేపద ధాతువు, పరస్మయ పదము ఆత్మనేయ పదము అనేది ఎలా గుర్తుపట్టాలి అని మనకి సందేహం వస్తుంది. కొంతవరకు గుర్తుపట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల గుర్తుపట్టడానికి కాస్త ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఈ భాషలో స్వరములు ఉన్నాయి, ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము అని. ముఖ్యంగా సంస్కృతం, ఆ సంస్కృత భాషలో పాణిని చెప్పినటువంటివి, వేదంలో ఉన్న భాష, దానికి స్వరములు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ఇప్పటి కాలంలో మనం ఆ స్వరాలని పలకటం లేదు. అవి ఎప్పుడో వేదానికైతే ఆ స్వరాలు నిలిచి ఉన్నాయి, కానీ మిగతా ఇటువంటి వ్యాకరణం ఇటువంటి వాటిల్లో ఆ స్వరాలు నిలిచి లేవు. అంటే ఉచ్చారణ వల్లే తెలుస్తుంది. మనం ప్రింట్ అయిన పుస్తకంలో చూస్తే ఆ స్వరం మనకేమి తెలియదు. అందుచేత కొన్నిటిని గుర్తుపట్టడం కష్టం, కానీ కొన్నిటిని అయితే గుర్తుపట్టచ్చు అన్నమాట. వాటికి ఇక్కడ రెండు రకములైన ఉపాయాలు చెప్పడం జరిగింది. అవి చెబుతున్నాను, ఒకసారి చూడండి. అనుదాత్తంగిత ఆత్మనే పదం అని చెప్పారు. అనుదాత్తము, నకారము, ఇవి ఇత్సంజ్ఞగా కలిగిన ధాతువులు ఆత్మనే పదంలో వాడతారు అని చెప్పారు. అయితే గిత్తు నకారము ఇత్సంజ్ఞక వర్ణము అనేది మనకి తెలుస్తుంది. అంటే ఆ ధాతువు చివర నకారం కనుక ఉన్నట్టయితే గా ఆ నకారాన్ని కనుక వాడినట్టయితే ఆ ధాతువు ఆత్మనేపథంలో వాడాలి అనే సంగతి మనకి తెలుస్తుంది. కానీ అనుదాత్తము ఇత్సంజ్ఞగా ఉన్నది ఆత్మనేపదము అంటే అది అనుదాత్తం అవునా కాదో మనకి తెలియదు. అది మన పెద్దవాళ్ళు వ్యాఖ్యానాల్లో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ ధాతువు ఆత్మనేపదము అని గుర్తుపట్టాల్సిందే. అంతకంటే ప్రస్తుతం మనకి మార్గం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ ఇచ్చాను చూడండి. ఏధ వృద్ధౌ స్పర్ధ సంఘర్షే ఈ ధాతువులు ఉన్నాయి. ఏధ, ఈ ధా మీద ఉన్న అకారము అనుదాత్తం అన్నమాట. ఆ అనుదాత్తము అనే సంగతి మనకి తెలిసే అవకాశం లేదు. అయితే వ్యాఖ్యానంలో కానీ మన వాళ్ళు ఇచ్చే లిస్ట్ ఉంటుంది, ఆత్మనేపథ ధాతువులు, పరస్మేపథ ధాతువులు అని. అంటే దాన్ని బట్టి కానీ ఇది ఆత్మనేపదము అని తెలుసుకుంటున్నాం అన్నమాట. ఎందువల్ల ఇది అనుదాత్తము అనే సంగతి మనకి తెలియదు కాబట్టి. ఈ రెండు ఏధ వృద్ధౌ స్పర్ధ సంఘర్షే, ఈ రెండు కూడా అనుదాత్తము ఇత్సంజ్ఞక వర్ణముగా కలిగినవి. మీకు కొత్తగా ఒక మాట ఇత్సంజ్ఞక వర్ణము అనే మాట వినపడుతోంది కదా.
ఈ ఇత్సవంజక వర్ణం అంటే మీకు తెలియదంటే పాణిని మహర్షి వ్యాకరణంలో కొన్ని వ్యాకరణ సంబంధమైన కార్యములు, ఏదో గుణం రావడం, గుణం రాకపోవడం, వృద్ధి రావడం, వృద్ధి రాకపోవడం, ఇలాంటి వాటికి ఈ ప్రత్యయాల దగ్గర, ఆగమాల దగ్గర కొన్ని ఇత్సంయోగ వర్ణాలను పెట్టారు, కొన్ని వర్ణాలను పెట్టారు. ఆ వర్ణాన్ని బట్టి అక్కడ గుణం వస్తుంది లేదా గుణం రాదు అనేది మనకు తెలుస్తుంది అనమాట. అవి కేవలం మనం అది గుర్తించడానికే, అంటే గుణం వస్తుందా రాదా లేదా వృద్ధి వస్తుందా రాదా అని గుర్తుపట్టడానికే ఆ వర్ణములు, అంతేగాని తర్వాత ఆ వర్ణములతో పని లేదనమాట. అటువంటి వాటిని ఇత్సవంజక వర్ణాలు అంటారు. మీకు ఒక ఉదాహరణ చెబుతాను కనండి. మనకి ఎక్కడైనా ఓ ఊరు, తెలియని ఊరు వెళ్ళామనుకోండి, ఆ ఊళ్ళో ఫలానా వారి ఇల్లు ఎక్కడా అని ఎవరినో అడిగాం. మరో సుబ్బారావు గారి ఇల్లు ఎక్కడండి అని అడిగాం. అడిగితే వాళ్ళు, అదిగోండి అక్కడ కాకి వాలింది కదా, ఆ కాకి వాలిన ఇల్లే సుబ్బారావుది అని చెప్పారు వాళ్ళు. మనం అది చూసాం, ఓ కాకి వాలిన ఇల్లు గుర్తుపట్టాం. మనం వెళ్ళేదాకా అక్కడ కాకి ఉండాల్సిన పని లేదు కదా, ఇల్లు గుర్తుపట్టేశాం. తర్వాత కాకి వెళ్ళిపోయినా మనకి ఇబ్బంది లేదు. ఆ కాకి ఎటువంటిదో ఈ సౌంజక వర్ణం కూడా అటువంటిది అనమాట. అంటే ఏంటి, ఆ ప్రత్యయము కానీ, ఆగమం కానీ, లేదా ధాతువు కానీ చెప్పినప్పుడు ఆ ఇత్సౌంజక వర్ణం దానికి సంబంధించిన లక్షణాలని కొన్నిటిని తెలియజేస్తుంది అనమాట. అది తెలియజేసే వరకునే దాని పని, తర్వాత ఇంకా అది అక్కడ ఉండదు. అటువంటి దాన్ని ఇత్సౌంజక వర్ణము అని అంటారు. ఇక్కడ రెండవది ఇంగ్ అధ్యయనే షూంగ్ ప్రాణి గర్భ విమోచనే అని ధాతువులు ఇచ్చాం. ఇక్కడ స్పష్టంగా మనకి ఇంగ్ నకారం కనపడుతుంది, షూంగ్ నకారం కనపడుతుంది. ఆ నకారం ఉన్నవి ఆత్మనేపదము అని తెలుసుకోగలం. ఇది మనకి తెలుస్తుంది. మొదటి దాంట్లో అయితే అనుదాత్తం అంటే అది అనుదాత్తం అవునో కాదో, అది ఎలా ఉచ్చరించేవారో మనకి తెలియదు. ఈ రెండవది మాత్రం తెలుస్తుంది. అంచేత ఆత్మనేపద ధాతువులకి గుర్తిది అనమాట. అనుదాత్తము నకారము ఇత్సవంజక వర్ణంగా ఉంటే ఆ ధాతువులు ఆత్మనేపదంలో వాడబడతాయి, ఇంకా వాటికి పరస్మయ పదం ఉండదు. తర్వాత ఇంకొకటి స్వరిత ఇత కర్తృభిప్రాయే క్రియాఫలే. ఇక్కడ కూడా స్వరితము యకారం అంటే చ చ జ ఝ ఞ చవర్గ పంచమాక్షం. స్వరితము యకారము ఇత్సౌంజగా ఎక్కడైతే ఉంటుందో అవి కర్తృభిప్రాయే క్రియాఫలే, అంటే క్రియాఫలము కర్తకి చెందేటప్పుడు, క్రియాఫలే కర్తృ అభిప్రాయే అనమాట. క్రియాఫలం కర్తకి చెందేటప్పుడు ఆత్మనేపదంలో వాడబడతాయి. కర్తకే కాక ఇతరులకు కూడా చెందేటట్టయితే పరస్మయ పదం వాడతారు. ఈ పరస్మై పదము, ఆత్మనేపదము అనే పేర్లే మనకి కొంత దాని యొక్క స్వభావాన్ని తెలియపరుస్తున్నాయి. పరస్మై అంటే ఇతరుల కొరకు, ఆత్మనే తన కొరకు అన్నట్టు. అంటే ఏదైనా పని ఇతరుల కొరకు చేస్తే పరస్మయ పదం, తన కోసం చేస్తే ఆత్మనేపదం అని, అంటే సాధారణంగా దాని అర్థం. అయితే అవి ఆ అర్థంతో ప్రస్తుతం లేవనుకోండి, వాటికి ఆ పదాలు ఏర్పడడానికి, ఆ పేర్లు ఏర్పడడానికి మూలం అది, మూల కారణం. ఇప్పుడు చదువుచున్నాడు, చదువుకొనుచున్నాడు, వండుచున్నాడు, వండుకొనుచున్నాడు, ఈ రెండిటికి తేడా చూడండి. వండుచున్నాడు అంటే మనం ఏదైనా ఫంక్షన్ వస్తే ఎవరినో తీసుకొచ్చి వంట చేయిస్తాం, వాళ్ళు వండుతారు. ఆ వంట ఇతరులకి, తన కోసం కాదు. అలాగే ఇంట్లో మనం వండుకుంటాం,
అది వండు కొనడం అంటే ఆ పదార్థం తన కోసం. అది తను అంటే తన ఎక్కువ మంది ఉంటే తమ కోసం. అంటే ఏమిటి? ఆ క్రియ వల్ల ఏర్పడిన ఫలితాన్ని తాము అనుభవిస్తే, కర్త అనుభవిస్తే అది ఆత్మనేపథం. ఇతరులకు కూడా చెందేటట్టయితే పరస్మేపదం. ఇలాగా ఏర్పడే ఆ పదాలు. అయితే వస్తుత ఆ ఆ అర్థాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి భాషలో ప్రయోగాలు లేవు. ఇప్పటికే ఆ పేర్లు ఏర్పడడం దాకానే అలా ఏర్పడ్డాయి. కాలక్రమంలో వాటి యొక్క ఇదిని కోల్పోయాయి, ఆ లక్షణాన్ని కోల్పోయాయి. ఇప్పుడు పరస్మేపదం, ఆత్మనేపదం రెండు రకాలుగా కూడా వాడుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ తుదవ్యధనే కృయీకరణే రెండు ధాతువులు ఇచ్చాం. ఈ తుద అనే పైన దకారం మీద ఉన్న అకారం స్వరితం అన్నమాట. ఆ స్వరితం ఇత్సవంజంగా ఉన్నప్పుడు అది పరస్మయపదము, ఆత్మ రెండు రకాలు వాడచ్చు అని తాత్పర్యం. తుదతి అనొచ్చు, తుదతే అనొచ్చు. అలాగే కృయీకరణే, కృయం ఈ యకారం కనబడుతోంది. అలా యకారం ఇత్సవంజంగా ఉన్నప్పుడు పరస్మయపదం, ఆత్మనేపదం కూడా వాడచ్చు. కరోతి, కురుతే చేస్తున్నాడు అని అర్థం. మనం చేసుకొనుచున్నాడు అని కూడా అనొచ్చు, తప్పేం లేదు. అంటే ఏమిటి? ఆ పని తన కోసం తాను చేసుకుంటే ఆత్మనేపదం, ఇతరుల కోసం చేస్తే పరస్మయపదం అని సాధారణంగా అర్థం అన్నమాట. ఇలాగా ధాతువుల యొక్క ఆత్మనేపదాన్ని మనం గుర్తుపట్టడానికి కొన్ని సూచనలు అన్నమాట ఇవి. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ అనుదాత్తము, స్వరితము అని పైన ఇచ్చాడు. ఇంకా మిగిలింది ఉదాత్తం. కాబట్టి ధాతువుల్లో ఉదాత్తము ఇత్సవంజక వర్ణంగా ఉన్నట్టయితే అవన్నీ పరస్మయ పదాలు అవుతాయి. పైన అనుదాత్తము, స్వరితము అని ఇచ్చారు కదా. ఆ అనుదాత్తము, స్వరితము ఇత్సవంజగా ఉంటే ఆత్మనేపదము అన్నారు. ఇంకా ఇంకొక స్వరం మిగిలింది ఉదాత్తం. కాబట్టి ఆ ఉదాత్తం ఎక్కడైనా ఇత్సవంజగా ఉంటే అవన్నీ పరస్మయ పదాలు అవుతాయి. ఇక్కడ చూడండి, భూసత్తాయాం ఇది పరస్మయ పదం. లిఖ అక్షర విన్యాసే వ్రాయుట, ఇలా గమ్ములు, గతవు ఇవన్నీ కూడా పరస్మయ పదాలు అన్నమాట. సరే, కేవలం ఊరికే కొంత మీకు ఒక అవగాహన కోసము చెప్పాను. ఇవి తెలియాలంటే ధాతు పాఠము అని ఉంటుంది. ఆ ధాతు పాఠంలో వాటి యొక్క సహజ స్వరూపం కృయీకరణే అనే ధాతు పాఠంలో మనం చూస్తాం. దాన్ని బట్టి కానీ అది ఉభయపద లేదా ఆత్మనేపద, పరస్మయపద అనేది తెలియదు. అది చూడాలన్నమాట. సరే, ఇంతకుముందు ఆత్మనేపదంలో వర్తమాన కాలం, భూతకాలం చెప్పడం జరిగింది. ఇప్పుడు భవిష్యత్ కాలం. ఈ భవిష్యత్ కాలంలోనూ వర్తమాన కాలంలోనూ ఉండే ప్రత్యయాలు సమానం. మనం ఇది పరస్మయ పదం చదువుకున్నప్పుడు కూడా చెప్పాం. పరస్మయ పదంలో కూడా వర్తమానము, భవిష్యత్ కాలము ఈ రెండిట్లో ఉండే ప్రత్యయాలు ఒకలాగే ఉంటాయి. పరస్మయ పద ప్రత్యయాలు మీకు తెలుసు. తీతః, అంతి, సీతః, థ, మీ, వహ, మహ. ఆత్మనేపద ప్రత్యయాలు తే, ఏతే, అంతే, సే, ఏతే, ద్వే, ఏ, ఆవహే, ఆమహే. ఇవి ఆత్మనేపద ప్రత్యయాలు. ఇవే ప్రత్యయాలు భవిష్యత్ కాలంలో కూడా ఉంటాయి. పరస్మయ పదం ఎలా అయితే వర్తమానంలో ఉన్నవే భవిష్యత్ కాలంలో ఉన్నాయో అలాగే ఆత్మనేపదంలో కూడా వర్తమాన కాలంలో ఉండే ప్రత్యయాలే భవిష్యత్ కాలంలో ఉంటాయి. అయితే ఈ రెండింటినీ మనం తేడా ఎలా తెలుస్తుందంటే, భవిష్యత్ కాలంలో ఈ ధాతువుకి ప్రత్యయానికి మధ్యలో స్య, సకార, యకార, అకారంలో స్య, కొన్ని చోట్ల ఇష్య,
స్యాని కానీ ఇష్యాని కానీ ఉంటుంది. దాన్ని బట్టి అది భవిష్యత్ కాలము అని గుర్తుపట్టచ్చు. ఇప్పుడు చూడండి, భవిష్యత్ కాలం అనే మాటలో కూడా ష్యా కనపడుతుంది. అలాగనమాట. అలా ఇకారం ఉన్నప్పుడైతే ఇష్యా ఉంటుంది. ధాతువుకి ముందు అక్కడ ఇష్యా ఇకారం వచ్చే చోట ఇష్యా ఉంటుంది. ఇకారం లేకపోతే స్య, సకార యకార అకారంలో స్య. కొన్ని చోట్ల పక్కనున్న ఆ హల్లును బట్టి సంధి జరిగి చిన్న చిన్న మార్పులు వస్తాయి. ఏమైనప్పటికీ మనం అక్కడ ఆ స్య అనే దాన్ని గుర్తుపట్టచ్చు. ఇంతకుముందులాగే మీకు ఒక 4 రకాలైన ధాతువులు చెబుతున్నాం. గణాలు అన్నాం కదా, పాణిని మహర్షి 10 గణాలు చెప్పారు. దాంట్లో ఒక 4 గణాలు మనం పరిచయం చేసుకుంటున్నాం. ఒకటవదేమో భ్వాదిగణం అని, అలాగే రెండవది మనం దివాదులు అని, మూడవది తుదాదులు, నాలుగవది చురాదులు. ఈ 4 రకములైన గణాలని మనం పరిచయం చేసుకుంటున్నాం. ఆ 4 చెప్పడానికి కారణం కూడా మీకు చెప్పా. 4 ఆ ధాతువుకి అవతల ప్రత్యయానికి మధ్యలో వికరణ ప్రత్యయం. ఆ వికరణ ప్రత్యయము అకారాంతంగా కనపడుతుంది. అంటే భ్వాదుల్లో అయితే ఆ, దివాదుల్లో అయితే యా, తుదాదుల్లో అయితే మళ్ళీ ఆ, చురాదుల్లో అయితే మరి ఆ. దాన్ని అయా అని చెబుతున్నాం. అంచేత ఒక విధంగా ఈ ఆ అనేది 4 ఉంటుందన్నమాట. అవి కొంచెం మనకి సులువుగా ఉంటాయి కాబట్టి ఆ 4 గణాలు మనం చెప్పుకుంటున్నాం. ఈసారి ఇక్కడ చూడండి, భ్వాది ధాతువుల్లో అంటే ఈ భవిష్యత్ కాలం యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందో చూపిస్తున్నాం. ధాతువు, తర్వాత స్య అనే ప్రత్యయము, తర్వాత కాలపురుషార్థక ప్రత్యయం. ఆ విధంగా అది తింగంతం ఏర్పడుతుంది అన్నమాట. ఆత్మనేపదానికి ఉదాహరణగా వది అభివాదన స్తుత్యో అనే ధాతువుని ఇచ్చాం. వది అని ఇచ్చాం కదా. ఇలా ధాతువు చివర ఈ ఉంటే అటువంటి ధాతువులకు ఏమవుతుందంటే ఆ ఇకారం పోయి ఆ చివరి వర్ణానికి వెనకాల నకారం వస్తుంది. ఇప్పుడు వది చివరి వర్ణం తీసేయండి, వద్దు. దీంట్లో చివరి వర్ణం దకారం. ఇప్పుడు ఇకారం తీసేసాక చివరి వర్ణం దకారం. ఆ దకారానికి వెనకాల నకారం వస్తుంది, అంటే వంద్ అనమాట. ఇలా ఇకారము ఇత్సంజక వర్ణం అంటాం. అలా ఇకారము ఇత్సంజక వర్ణంగా ఉన్న ధాతువులన్నిటికీ కూడా ఆ చివర హల్లుకి ముందు నకారం వస్తూ ఉంటుంది అనమాట. అంటే ధాతువు వది అనే ధాతువు మనకి వందుగా కనపడుతూ ఉంటుంది. తర్వాత స్యా అని ప్రత్యయం. కొన్ని ధాతువులకేమో స్యాకి ముందు ఈ వస్తుంది, కొన్నిటికి రాదు. వీటిని సేట్ అనిట్ అని అంటారు. సేట్, సా ప్లస్ ఇట్, సేట్ అంటే ఇట్టు కలిగినది, అంటే ఇడాగము అని అంటారు ఇకారాన్ని. ఆ ఇడాగము ఉన్నవి, ఇడాగము లేనివి అని అదొక విభాగం. అది ఇప్పుడు మీకు చెప్పడం సాధ్యం కాదనుకోండి. అంచేత మనం ఉదాహరణ బట్టి ఇకారం ఉంటే అది ఇడాగం ఉంటే సేట్ అని, ఇకారం లేకపోతే అనిట్ అని అనుకోవాలి. ఇప్పుడు ఇది ఇష్యా ఉంది కాబట్టి ఇది సేట్ అనమాట. ఆత్మనేపద ప్రత్యయము తే, వందు ఇష్యా తే, వందిష్యతే. దీంట్లో వందిష్య వరకు అన్నిట్లో 9 అదే ఉంటుంది. ఇంకా పక్కనున్న ఈ తే అనే ప్రత్యయమే మారుతూ ఉంటుంది అనమాట. వందిష్యతే, వందిష్యేతే, వందిష్యంతే, వందిష్యసే, వందిష్యేథే, వందిష్యద్వే, వందిష్యే, వందిష్యావహే, వందిష్యామహే. వందిష్యతే అంటే అతడు నమస్కరింపగలడు, నమస్కరిస్తాడు. వందిష్యసే
అంటే నువ్వు నమస్కరింపగలవు. వందిష్యే, నేను నమస్కరిస్తాను అని అర్థం, భవిష్యత్ కాలం. ఇదే విధంగా ఇక్కడ కొన్ని ధాతువులు ఇక్కడ ఇచ్చాను. అది దానికి మీరు ప్రయత్నం చేయండి చెప్పడానికి. వందిష్యతే, వందిష్యేతే, వందిష్యంతే, వందిష్యసే, వందిష్యేతే, వందిష్యధ్వే, వందిష్యే, వందిష్యావహే, వందిష్యామహే. అయితే ఇక్కడ ఇకారం రావడం రాకపోవడం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇచ్చిన ధాతువు తర్వాత ధాతువులో, అందుకే మీకు ఆ రూపం ఎలా ఉంటుందో చూపించేశాను అక్కడ. లభ్, లభ్ దానికి లప్స్యతే, ఆ స్యా అనేది తప్పనిసరి అనమాట. లప్స్యతే. ఉమాసుందర్ గారు చెప్పండి వాటికి. మహోదయ, నమస్తే మహోదయ. లభ్, లప్స్యతే, లప్స్యేతే, లప్స్యంతే, లప్స్యసే, లప్స్యేతే, లప్స్యధ్వే, లప్స్యే, లప్స్యావహే, లప్స్యామహే. ఉషారాణి గారు తర్వాత చెప్పండి. నమస్కారం గురువు గారు. చెప్పండి. శుభ ధాతువు చెప్తున్నా. శుభ ధాతువు శోభిష్యతే, శోభిష్యేతే, శోభిష్యంతే, శోభిష్యసే, శోభిష్యేతే, శోభిష్యద్వే, శోభిష్యే, శోభిష్యావహే, శోభిష్యామహే. తర్వాత సత్యవాణి గారు సేవ్ ధాతు. సేవిష్యతే, సేవిష్యేతే, సేవిష్యంతే, సేవిష్యసే, సేవిష్యతే, సేవిష్యేతే, సేవిష్యద్వే, సేవిష్యే, సేవిష్యావహే, సేవిష్యామహే. తర్వాత జ్యోతిర్మయి చెప్పండి. ఆశీస్సు. ఏధిష్యతే, ఏధిష్యేతే, ఏధిష్యంతే, ఏధిష్యసే, ఏధిష్యేతే, ఏధిష్యద్వే, ఏధిష్యే, ఏధిష్యావహే, ఏధిష్యామహే. తర్వాత జానకి గారు. స్పర్ధిష్యతే, స్పర్ధిష్యేతే, స్పర్ధిష్యంతే, స్పర్ధిష్యతే, స్పర్ధిష్యేతే, స్పర్ధిష్యద్వే, స్పర్ధిష్యే, స్పర్ధిష్యావహే, స్పర్ధిష్యామహే. తర్వాత పద్మ గారు మడి పైకి రండి. లభ్ ధాతువు చెప్పండి. లప్స్యతే, లప్స్యతే, లప్స్యేతే, లప్స్యంతే, లప్స్యసే, లప్స్యేతే, లప్స్యద్వే, లప్స్యే, లప్స్యావహే, లప్స్యామహే. సరే. అలాగే ఇప్పుడు తర్వాత మరొక గణము దివాదులు. ఈ దివాదుల్లో లీంగ్ శ్లేషణే అని ధాతు. లీంగ్, లీ ధాతు ఉండగా ఆకారం కనపడుతోంది కదా, ఆ ఆకారం కనపడుతుంటే ఆత్మనేపథము అని తెలుస్తుంది. స్యా అనేదేమో భవిష్యత్ కాల ప్రత్యయం, తే అనేది కాల పురుషార్థక ప్రత్యయం. లీ స్యా తే. ఇక్కడ లీ అనే దాంట్లో ఈకారానికి ఆకారం వస్తూ ఉంటుంది, అందువల్ల రెండు రకాలుగాను ఉంటుంది. లీ, లీ అనే దానికి అది గుణం అంటారు, ఏకారం వస్తుంది. లేష్యతే అనొచ్చు, లాస్యతే అనొచ్చు. ఈ ఏకారం ఉంటేనే అవతల సకారం షకారంగా మారుతుంది, లేష్యతే. ఆకారం ఉన్నప్పుడు మారదు, లాస్యతే. ఏదైనా చెప్పచ్చు అనమాట. లేష్యతే, లాస్యతే, లాస్యతే, లాస్యేతే, లాస్యంతే, లాస్యసే, లాస్యేతే, లాస్యధ్వే, లాస్యే, లాస్యావహే, లాస్యామహే.
లే అని చెప్తే లేష్యతే, లేష్యేతే, లేష్యంతే, లేష్యసే, లేష్యేతే, లేష్యత్వే, లేష్యే, లేష్యావహే, లేష్యామహే. అలాగే 2 రకాలుగాను కూడా చెప్పచ్చు. తర్వాత ఇక్కడ కొన్ని దివాదులు, ఆ గణంలో కొన్ని ధాతువులు ఇక్కడ ఇచ్చాం. మన్, డి, సు, దు, జన్, యుద్ధ్, ఊర్. అంటే ఈ ధాతువుల యొక్క అర్థం ఇంతకు ముందు మనం చెప్పేసుకున్నాం. ఇవే ధాతువులు వర్తమాన కాలంలో, భూతకాలంలో ఇదివరకు చదువుకున్నాం. మన్ అంటే భావించడం, మన అవగమనే, తాను ఈ విధంగా అనుకోవడం, అభిప్రాయపడడం అనమాట. డి అంటే ఎగరడం, షూంగ్ అంటే ప్రసవించడం, జన్ అంటే పుట్టడం, యుద్ధ అంటే యుద్ధం చేయడం, ఊర్ అంటే నింపడం. ఆ విధంగా వాటి యొక్క అర్థాలు. ఇప్పుడు ఉమాసుందరి గారు అది చెప్పండి. మన్ మన్ ధాతు మహోదయ. మంస్యతే, మంస్యేతే, మంష్యంతే, మంష్యసే, మంష్యేతే, మంష్యధ్వే, మంష్యే, మంష్యావహే, మంష్యామహే. తర్వాత ఉషారాణి గారు చెప్తున్నాను గురువు గారు. డి ధాతువుకి చెప్తాను. డీయతే, డీయేతే, డయిష్యతే. సారీ, డియతే వర్తమాన కాలం, ఇక్కడ భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలం చెప్తానండి. డీయతేకి డైష్యతే కదండి. ఎదురుకుండా ఉంది అక్కడ. మీరు డైష్యతే, డైష్యేతే, డైష్యంతే, డైష్యసే, డైష్యేథే, డైష్యద్వే, డైష్యే, దైష్యావహే, దైష్యామహే. తర్వాత సత్యవాణి గారు సుధాతు. సేవిష్యతే, సేవిష్యేతే, అక్కడ చూడండి, ఎదురుకుండా ఉంది. సవిష్యతే, సవిష్యతే, సవిష్యేతే, సవిష్యంతే, సవిష్యసే, సవిష్యేథే, సవిష్యద్వే, సవిష్యే, సవిష్యావహే, సవిష్యామహే. సార్ స్క్రీన్ కనిపించట్లేదు సార్. కనపడలేదా? నేను షేర్ చేసేనే కనపడకపోవడం. కనిపిస్తుంది. కనిపిస్తుందండి. చూడండి ఒకసారి, లేకపోతే మళ్ళీ నేను స్టాప్ చేసి చేస్తాను. లేదు, కనిపిస్తుంది గురుగారు. కనిపిస్తోందండి గురుగారు. నేను చెక్ చేసుకుంటాను. మీ దాంట్లో ఏమైనా ప్రాబ్లమా చూడండి ఒకసారి. నేను మిగతా అందరికీ కనపడుతుందా? కనిపిస్తుందండి. సరే. ఇప్పుడు ఎవరు చెప్పారు? సత్యవాణి గారు చెప్పారా? చెప్పానండి. తర్వాత జానకి గారు చెప్తాను గురుగారు. దూధాతు. దవిష్యతే, దవిష్యేతే, దవిష్యంతే, దవిష్యసే, దవిష్యేథే, దవిష్యద్వే, దవిష్యే, దవిష్యావహే, దవిష్యామహే. తర్వాత జ్యోతిర్మయి గారు జన్. జనిష్యతే, జనిష్యేతే, జనిష్యంతే, జనిష్యసే, జనిష్యేతే, జనిష్యద్వే, జనిష్యే, జనిష్యావహే, జనిష్యామహే. ఇంకెవరు ఉన్నారా? లేకపోతే మళ్ళీ ఉమాసుందరి గారు యుద్ధ. మహోదయ. యుద్ధ 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 యుధ్యతే, యుధ్యేతే, యోత్స్యతే. మీరు లట్టు చెబుతున్నారు. యుధ్యతే అంటే లట్టు. ఇది భవిష్యత్ కాలం. మహోదయ కరెక్ట్ చెప్తున్నా. యోత్స్యతే, యోత్స్యేతే, యోత్స్యంతే, యోత్స్యసే, యోత్స్యేథే, యోత్స్యద్వే, యోత్స్యే, యోత్స్యావహే, యోత్స్యామహే. తర్వాత ఉషారాణి గారు పూర్ధాతు. చెప్తున్నాను గురువు గారు. చెప్పండి.
పూరిష్య ఆ, పూరిష్యతే ఆ, పూరిష్యేతే ఆ, పూరిష్యంతే ఆ, పూర్ష్యసే పూర్ష్యేథే ఆ, పూర్షద్వే పూర్ష్యే పూర్షావహే ఆ. పూర్షా పూరి అలాగే మీరు పూరిష్యతే ఆ అదే పూర్ అంటే పూరి సారీ అండి. పూరిష్యతే. మళ్ళీ చెప్తానండి గురుగారు. చెప్పండి. పూరిష్యతే ఆ, పూరిష్యతే పూరిష్యంతే పూరిష్యసే ఆ, పూరిష్యేథే ఆ, పూరిష్యద్వే ఆ, పూర్ష్యసే ఆ. సారీ పూరిష్యసే పూరిష్యే పూరిష్యావహే ఆ. పూరిష్యామహే పూరిష్యామహే. సరే. పూరిష్యామహే. తర్వాత తుదాది ధాతువు ఆ గణంలో తుద వ్యధనే, దానికి ఇది ఉభయపద ధాతు అంటే పరస్మయ పదము ఉంటుంది, దీనికి ఆత్మనేయ పదము ఉంటుంది. ఇక్కడ ఆత్మనేయ పదం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఇది శ్యా, దీన్ని అనిట్య ధాతు అంటారనమాట. అంటే ఈ శాకు ముందు ఈ రాలేదు, ఈ రాకపోతే అనిట్య ధాతు. తుదు స్యాతే తోత్స్యతే అవుతుంది. తోత్స్యతే, తోత్స్యేతే, తోత్స్యంతే, తోత్స్యసే, తోత్స్యేథే, తోత్స్యధ్వే, తోత్స్యే, తోత్స్యావహే, తోత్స్యామహే, అంటే తోత్స్యతే అంటే తుద వ్యధనం కదా, బాధిస్తున్నాడు, బాధిస్తోంది అని అర్థం. సార్ ఇక్కడ చెప్పండి నుద ధాతు ఉమాసుందర్ గారు. నుద్ ధాతు నోత్స్యతే నోత్స్యేతే నోత్స్యంతే నోత్స్యసే నోత్స్యేతే నోత్స్యద్వే నోత్స్యే నోత్స్యావహే నోత్స్యామహే. తర్వాత ఉషారాణి గారు క్షిప్త చెప్తానండి. ధాతు. క్షిప్ ధాతు చెప్తాను. క్షేప్స్యసే అంటే క్షేప్స్యతే క్షేప్స్యేతే క్షేప్స్యంతే క్షేప్స్యే క్షేప్స్యేతే క్షేప్యస్యే, క్షేప్యస్యే మధ్య మధ్య పురుష క్షేప్స్యసే క్షేప్స్యసే క్షేప్స్యేతే క్షేప్యద్వే తర్వాత క్షేప్యే క్షేప్స్యేనండి క్షేప్స్యే క్షేప్స్యే, క్షేప్స్యే క్షేప్స్యే తర్వాత సకార యకారం. క్షేప్స్యే సకార యకారాలు వస్తాయి. క్షేప్స్యే క్షేప్స్యావహే క్షేప్స్యామహే. అది కొంచెం అంటే పకార సకార యకార అవి మూడు కలిపి ఉచ్చరించాలి కదా, కొంచెం అదే శ్రమగా. మూడు వచ్చేటప్పటికి కొంచెం పలకడం కష్టం. తర్వాత సత్యవాణి గారు మిల్ ధాతు. చెప్తాను. మేలిష్యతే మేలిష్యేతే మేలిష్యంతే మేలిష్యసే మేలిష్యేథే మేలిష్యద్వే మేలిష్యే మేలిష్యావహే మేలిష్యామహే. అదే అక్కడ ఏమిటంటే ఆ శాకు ముందు ఈ ఉంటే పలకడం మనకి సులువు. మేలు ఇష్యా తే మేలిష్యతే. అదే పైన క్షేప్సే నోత్స్యసే అక్కడ ఏమైంది, ఇకారం రాలేదు. అందువల్ల వరుస మూడు హల్లులు కలిపి పలకాలి. నోత్స్యతే దగ్గర తకార సకార ఎకార, క్షేప్సే దగ్గర పకార సకార ఎకార, పైగా దాంట్లో మొదటమో సంయుక్తాక్షరం క్ష కూడా ఉంది. అందువల్ల అది ఉచ్చరించడం కష్టం. కొంచెం కష్టంగా అనిపిస్తుంది పలకడానికి గురువు గారు. తర్వాత జానకి గారు ముచ్చు ధాతు. సార్ మోక్షతే మోక్షేతే మోక్ష్యంతే మోక్షసే మోక్షేతే మోక్షద్వే మోక్షే మోక్ష్యావహే మోక్ష్యామహే. తర్వాత విద్యు ధాతువు పద్మ గారు. గురువు గారు
ఇది రెండు రకాలుగా ఉంది కదండి, రెండు చెప్పాలా? చెప్పండి, మీరు రెండు చెప్పచ్చు, చెప్పండి. వేత్స్యతే వేదిష్యతే, వేత్స్యేతే వేదిష్యేతే. అలా కదా, అలాగే మొదట ఒకటి చెప్పేయండి. మొదట విడివిడిగా 9, చెప్పమంటారా? ఒక దానికి 9 చెప్పేయండి. వేత్స్యతే చెప్పండి. వేత్స్యతే వేత్స్యేతే వేత్స్యంతే, వేత్స్యసే వేత్స్యేతే వేత్స్యద్వే, వేత్స్యే వేత్స్యావహే వేత్స్యామహే, ఇప్పుడు వేదిష్యతే చెప్పండి. వేదిష్యతే వేదిష్యతే వేదిష్యేతే వేదిష్యంతే, వేదిష్యసే వేదిష్యేతే వేదిష్యద్వే, వేదిష్యే వేదిష్యావహే వేదిష్యామహే. అంతే. తర్వాత చురాదిగణం. చురాదిగణంలో ఈ ఐ అనేది సాధారణం అన్నమాట. మనం వర్తమాన కాలంలో కూడా చోర్ అయ్యు ఆ తి చోరయతి, ఆత్మనేపదం అయితే చోరయతే. చురాదిగణంలో అన్ని ధాతువులు కూడా ఉభయ పదులే. పరస్పర పదం చెప్పచ్చు, ఆత్మనేపదం చెప్పచ్చు. ఇక్కడ ఆత్మనేపదం ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నాం, ఇంతకుముందు పరస్పర పదం చెప్పేసుకున్నాం. చోరు అయ్యు చోరయ్యు, తర్వాత ఇష్యా తే చోరయిష్యతే. అంటే ఇక్కడ ధాతువు కంటే అదనంగా మధ్యలో ఐ అనేది అదనంగా ఉంటుంది. అందువల్ల చోరయిష్య వరకు అన్నిటిల్లోనూ సమానం. చోరయిష్య తర్వాత ప్రత్యయాలు మారుతాయి. చోరయిష్యతే, చోరయిష్యేతే, చోరయిష్యంతే, చోరయిష్యసే, చోరయిష్యేతే, చోరయిష్యద్వే, చోరయిష్యే, చోరయిష్యావహే, చోరయిష్యామహే. తర్వాత కింద కొన్ని ధాతువులు ఇచ్చాను. కథ, గణ్, తాడ్, పూజ్, క్షాళ్, భక్ష్. ఆ ధాతువులు వాటికి చెప్పండి. ఉమాసుందర్ గారు. మహోదయ, మహోదయ. కథయిష్యతే, కథయిష్యేతే, కథయిష్యంతే, కథయిష్యసే, కథయిష్యేతే, కథయిష్యద్వే, కథయిష్యే, కథయిష్యావహే, కథయిష్యామహే. తర్వాత ఉషారాణి గారు. చెప్తున్నా అండి గురువు గారు. గణధాతువు చెప్తున్నా. గణయిష్యతే, గణయిష్యేతే, గణయిష్యంతే, గణయిష్యసే, గణయిష్యేతే, గణయిష్యద్వే, గణయిష్యే, గణయిష్యావహే, గణయిష్యామహే. తర్వాత సత్యవాణి గారు. తడ్ ధాతు. తాడయిష్యతే, తాడయిష్యేతే, తాడయిష్యంతే, తాడయిష్యసే, తాడయిష్యేతే, తాడయిష్యద్వే, తాడయిష్యే, తాడయిష్యావహే, తాడయిష్యామహే. తర్వాత జానకి గారు. పూజధాతు. పూజయిష్యతే, పూజయిష్యేతే, పూజయిష్యంతే, పూజయిష్యసే, పూజయిష్యేతే, పూజయిష్యద్వే, పూజయిష్యే, పూజయిష్యావహే, పూజయిష్యామహే. తర్వాత పద్మ గారు. పూజయిష్యామహే. క్షాళయిష్యతే, క్షాళయిష్యేతే, క్షాళయిష్యంతే, క్షాళయిష్యసే, క్షాళయిష్యేతే, క్షాళయిష్యద్వే, క్షాళయిష్యే, క్షాళయిష్యావహే, క్షాళయిష్యామహే. మీరు సరిగ్గా ఇప్పుడు మీరు 5 చెబుతున్నారు. 5 ధాతువులే ఇచ్చామన్నమాట. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని 5 ధాతువులే ఇచ్చినట్టుగా ఉంది. సరే, ఇప్పుడు హలంత శబ్దాల్లో
మీరు మరుత్ అనే శబ్దం దగ్గర మీకు చెప్పాను ప్రత్యయాల్ని ఎట్లా గుర్తుపట్టాలో. హలంత శబ్దాలలో చాలా సులువు ఏమిటంటే మనం ఆ ప్రత్యయాలు ఆ శబ్దానికి కలిపితే సరిపోతుంటుంది. ఎక్కువ పెద్ద మార్పులు రావు. ఒక హల్లు కలిసినప్పుడు అంటే భ్యాం భిహి భ్యాం భ్యహ అవి కలిసినప్పుడు మార్పులు చిన్న మార్పులు వస్తాయి, కానీ మిగతా వాటిలో అంటే అజాది ప్రత్యయాల్లో ఎక్కడా మార్పులు ఉండవు. అయితే ప్రథమ ద్వితీయ ఈ రెండు విభక్తుల్లోనూ మార్పులు ఏమైనా ఉంటే అలంత శబ్దాల్లో ఉంటాయి. ఇప్పుడు ఇంతకు ముందు మీకు రాజన్ శబ్దము చెప్పాను. దానికి రాజా రాజానౌ రాజానః రాజానం రాజానౌ రాజ్ఞః. ఇంకా తర్వాత అజాదుల్లో అన్నిట్లోనూ ఈ జ్ఞాతో ఉంటుంది. రాజ్ఞే తృతీయలో రాజ్ఞ, చతుర్థిలో రాజ్ఞే, పంచమిలో రాజ్ఞ, షష్ఠీ రాజ్ఞ, షష్ఠీ ద్వివచనం రాజ్ఞో, బహువచనం రాజ్ఞాం, సప్తమి రాజ్ఞి, ద్వివచనం రాజ్ఞో, తర్వాత రాజనుసు రాజసు. ఈ హలాది ప్రత్యయాలన్నింటిలో రాజన్నులో ఉన్న నకారము లోపించిపోతుంది. అలాగే ఇక్కడ ఇది ఆత్మన్న శబ్దం. ఆత్మ అంటే తాను అని అర్థం. ఈ ఆత్మన శబ్దం మనకి చాలా ప్రసిద్ధమైనది. పరమాత్మ అంటూ ఉంటాం, జీవాత్మ, పరమాత్మ అంటూ ఉంటారు. ఈ ఆత్మన శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. అంటే లోపల ఉన్న జీవుడు అని అర్థం చెప్తారు, మామూలుగా నేను అని తాను అని చెప్పడానికి చెబుతారు. అలాగే మనస్సుని కూడా ఆత్మ అని వ్యవహరిస్తూ ఉంటారు, అయితే ఇంద్రియాన్ని కూడా ఆత్మ అంటూ ఉంటారు. ఆయా సందర్భాన్ని బట్టి ఈ వేదాంతంలో ఈ ఆత్మన శబ్దం ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది నకారాంత శబ్దం, పుంలింగం. ఆత్మా ఆత్మానౌ ఆత్మానః. సంబోధన హే ఆత్మన్, హే ఆత్మానౌ, హే ఆత్మానః. ద్వితీయ ఆత్మానం, ఆత్మానౌ, ఆత్మనః. ఇక్కడి నుంచి తృతీయ దగ్గర నుండి ఇంకా మనం అజాది ప్రత్యయాలు, అచ్చు మొదలైన ప్రత్యయాలు, అచ్చుతో మొదలైన ప్రత్యయాలు, అక్కడేమో కేవలం ఆ ప్రత్యయాన్ని కలపడమే ఈ ఆత్మన్ అనే శబ్దానికి. హలాది ప్రత్యయాల్లో నకారం లోపిస్తుంది. అంటే అది గుర్తుపెట్టుకుంటే మనకు సులువుగా తెలుస్తుంది, అందుకోసం చెప్పాను. తృతీయ దగ్గర నుండి చూడండి, ఏకవచనాల్లో చూడండి. ఆత్మను ఆ, ఆత్మనా. మీరు ఆ మరుత్ శబ్దం దగ్గర చెప్పిన ఆ ప్రత్యయాలు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే చాలా సులువు అవుతుంది. అక్కడ సు ఔ అహ అం ఔ అహ ఆ భ్యాం భిహి ఏ భ్యాం భ్యః అహ భ్యాం భ్యః అహ ఓహ్ ఆం ఈ ఓహ్ సు అని చెప్పాం. అవి కనుక గుర్తుపెట్టుకుంటే ఇక్కడ చాలా సులువు. తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి ఇవన్నీ ఏకవచనాల్లో అజాది ప్రత్యయాలే. అందువల్ల ఆత్మన్ ఆ, ఆత్మనా. చతుర్థిలో ఆత్మన్ ఏ, ఆత్మనే. పంచమిలో ఆత్మన్ అహ, ఆత్మనః. షష్ఠి ఆత్మన్ అహ, ఆత్మనః. సప్తమి ఆత్మన్ ఈ, ఆత్మని అన్నమాట. హలాది ప్రత్యయాలు అంటే భ్యాం భిహి భ్యః వీటిల్లో అక్కడ నకారం లోపిస్తుంది. ఆత్మన్ భ్యాం, నకారం పోయి ఆత్మభ్యాం. ఆత్మను భిహి, ఆత్మభిహి. అలాగే ఆత్మను భ్యాం, నకారం పోతుంది, ఆత్మభ్యాం. ఆత్మను భ్యః, నకారం పోతుంది, ఆత్మభ్యః. షష్ఠిలో అయితే ఏకవచన, ద్వివచన, బహువచన మూడు కూడా అజాది ప్రత్యయాలే. ఏకవచనం అహ, ద్వివచనం ఓహ్, బహువచనం ఆం. అందువల్ల ఆత్మన్ అహ, ఆత్మనః. ఆత్మన్ ఓహ్, ఆత్మనోః. ఆత్మన్ ఆం, ఆత్మనాం.
సప్తమి ఆత్మన్ ఈ ఆత్మని, ద్వివచనం ఆత్మన్ ఓహ్ ఆత్మనోహ్, సప్తమి బహువచనం సు ఆత్మన్ను సు, నకారలోపం ఆత్మసు. ఇదన్నమాట. ఒకసారి పైనుంచి చెప్తాను వినండి. ఆత్మా ఆత్మానౌ ఆత్మానః, హే ఆత్మన్ హే ఆత్మానౌ హే ఆత్మానః, ఆత్మానం ఆత్మానౌ ఆత్మనః. గమనించండి, ఈ దీర్ఘం ఆత్మా ఆత్మానౌ ఆత్మానః, మధ్యలో అకారానికి దీర్ఘం. ఆ దీర్ఘము ప్రథమా విభక్తి మూడిటిల్లోనూ, ద్వితీయ విభక్తి రెండవ విభక్తి రెండవ వచనం దాకా, ద్వివచనం దాకా ఆ దీర్ఘం వస్తుంది. బహువచనంలోకి వచ్చేసరికి ఇంకా దీర్ఘం రాదు. అంటే ప్రథమా విభక్తి 3 వచనాలు, ద్వితీయ విభక్తి 2 వచనాలు, 5 వచనాలు. ఈ 5 వచనాలకి ప్రత్యేక స్థానం ఉందన్నమాట. ఈ శబ్దాలు తయారు చేయడంలో ఈ 5 వచనాలకి మీరు ఎక్కడైనా గమనిస్తే కూడా తెలుస్తుంది. ఇంతకుముందు ధాతృ శబ్దం చెప్పాను అనుకోండి, ధాత ధాతారౌ ధాతారః, ధాతారం ధాతారౌ, అక్కడ 5 దాకా ఆ అని దీర్ఘం వస్తుంది. రాజన శబ్దానికి కూడా రాజా రాజానౌ రాజానః, రాజానం రాజానౌ అంతవరకు. తర్వాత రాజ్ఞ అయిపోయింది. అంటే ఈ 5 వచనాలకి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. సరే, తృతీయ దగ్గర నుండి ఆత్మన ఆత్మభ్యాం ఆత్మభిః, ఆత్మనే ఆత్మభ్యాం ఆత్మభ్యః, పంచమి ఆత్మనః ఆత్మభ్యాం ఆత్మభ్యః, షష్ఠి ఆత్మనః ఆత్మనోః ఆత్మనాం, సప్తమి ఆత్మని ఆత్మనోః ఆత్మసు. అదేవిధంగా బ్రహ్మన్ శబ్దం కూడా చెప్పచ్చు. ఎవరైనా ప్రయత్నిస్తారా? నేను చెప్తాను గురుగారు. నేను చెప్పనా మహోదయ? ఎవరైనా ఒక్కొక్కళ్ళు చెప్పండి. ఏం బ్రహ్మ పర్వాలేదు. ఎవరు చెప్తారు? ఉమాసుందర్ గారు చెబుతారా? చెప్పండి. మహోదయ. బ్రహ్మ బ్రహ్మానౌ బ్రహ్మానః. అణ ఇక్కడ బ్రాలో రేఫ్ ఉంది కదా, అంచేత నా పలకాలి. బ్రహ్మ బ్రహ్మాణౌ బ్రహ్మాణః. బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మాణౌ బ్రహ్మాణః, హే బ్రహ్మణ్ హే బ్రహ్మాణౌ హే బ్రహ్మాణః, బ్రహ్మాణం బ్రహ్మాణౌ బ్రహ్మణః బ్రహ్మణః, బ్రహ్మణా బ్రహ్మభ్యాం బ్రహ్మభిః బ్రహ్మభిః, బ్రహ్మణే బ్రహ్మభ్యాం. పైకి బ్రహ్మభ్యః బ్రహ్మభ్యః బ్రహ్మభిః బ్రహ్మభిః, బ్రహ్మణా బ్రహ్మభ్యాం బ్రహ్మభిః, బ్రహ్మణే బ్రహ్మభ్యాం బ్రహ్మభ్యః, బ్రహ్మణః బ్రహ్మభ్యాం బ్రహ్మభ్యః, బ్రహ్మణః నః బ్రహ్మణః బ్రహ్మణోః బ్రహ్మణాం, బ్రహ్మణి బ్రహ్మణోః బ్రహ్మసు. మీరు హా కింద మా పలకక్కర్లేదు. ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, బ్రహ్మ అనాలి, బ్రహ్మ అనక్కర్లేదు. బ్రహ్మ అనకూడదు, బ్రహ్మ. అలా అంటేనే మనకి ఉచ్చారణ సులువుగా ఉంటుంది. ఉషారాణి గారు చెప్పండి. చెప్తున్నాను గురుగారు. ఇది కింద బ్రాహ్మణ్ అని ఉందండి. బ్రహ్మన్ బ్రహ్మన్ బ్రాహ్మణ్ అని ఉందా? ఉందండి. అప్పటి నుంచి శబ్దం బ్రహ్మనే, దీర్ఘం కాదు. బ్రహ్మన్ శబ్దమే, బ్రహ్మనే కదా శబ్దం. పూర్తిగా అది హైలైట్ చేయండి. ప్రథమ విభక్తి నకారాంత పుంలింగ శబ్ద బ్రహ్మన్ శబ్ద, బ్రహ్మన్ శబ్ద, బ్రహ్మన్ బ్రహ్మ బ్రహ్మణౌ బ్రహ్మాన్ బ్రహ్మ బ్రహ్మణౌ బ్రహ్మాణౌ దీర్ఘం దీర్ఘం బ్రహ్మాణౌ బ్రహ్మాణౌ బ్రహ్మాణః, హే బ్రహ్మణ్
हे ब्रह्माणौ हे ఉమ్, ब्रह्माणः ఆ, ब्रह्माणं ब्रह्माणौ ब्रह्माणः బ్రహ్మణ. ఇక్కడి నుంచి ఇక దీర్ఘం ఉండదు. ओ బ్రహ్మణ. ब्रह्मण ఆ, ब्रह्मण तृतीय विभक्ति ब्रह्मण ఆ, करेक्ट कदंडी ब्रह्मण ఆ, ब्रह्मभ्यां ब्रह्मभिः ఆ, ब्रह्मणे ब्रह्मभ्यां ब्रह्मभ्यः ఉమ్, ब्रह्मणः ब्रह्मभ्यां ब्रह्मभ्यः ఉమ్, ब्रह्मणः ब्रह्मणोः ब्रह्मणां ఉమ్, ब्रह्मणि ఉమ్. ब्रह्मणोः ब्रह्मसु ఆ, సత్యవాణి గారు. नकारान्तः पुल्लिङ्गः ब्रह्मन् शब्दः ब्रह्मा ब्रह्माणौ ब्रह्माणः ఉమ్, हे ब्रह्मन् हे ब्रह्माणौ हे ब्रह्माणः ఉమ్, ब्रह्माणं ब्रह्माणौ ఉమ్. ब्रह्माणौ ब्रह्माणः ब्रह्मणा ద్వితీయ ब्रह्मणा బహువచనం బహువచనం దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మణ దీర్ఘం ఉండదు. ब्रह्मणः ब्रह्मणः ఉమ్, ब्रह्मणा ब्रह्मभ्यां ब्रह्मभिः ब्रह्मणे ब्रह्मभ्यां ब्रह्मभ्यः ब्रह्मणः ब्रह्मभ्यां ब्रह्मभ्यः ब्रह्मणः ब्रह्मणोः ब्रह्मणां ब्रह्मणि ब्रह्मणोः ब्रह्मसु ఆ, తర్వాత జానకి గారా. అవునండి. ఇప్పుడు సత్యవాణి గారు చెప్పారు కదా. అవునండి. ఒక్కసారి ఉన్నట్టు చెప్తాను. ఇది కిందకి దింపితే పేజీ మీద చూడడం సులువు అవుతుంది. ఈసారి చూడండి. చెప్పండి. నకారాంతః పుల్లింగః బ్రహ్మశబ్దః బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మన్ శబ్దం. బ్రహ్మణ్ బ్రహ్మణ్ బ్రహ్మాన్ బ్రహ్మాణౌ బ్రహ్మాణః హే బ్రహ్మణ్ హే బ్రహ్మాణౌ హే బ్రహ్మాణః బ్రహ్మాణం బ్రహ్మాణౌ బ్రహ్మణః బ్రహ్మణా బ్రహ్మణభ్యాం లేదు, బ్రహ్మభ్యాం బ్రహ్మభ్యాం బ్రహ్మభిః బ్రహ్మణే బ్రహ్మభ్యాం బ్రహ్మభ్యః బ్రహ్మః బ్రహ్మభ్యాం బ్రహ్మభ్యః బ్రహ్మణః బ్రహ్మణః బ్రహ్మణోః బ్రహ్మణాం బ్రహ్మణి బ్రహ్మణోః బ్రహ్మసు. తర్వాత సుబ్బలక్ష్మి గారు ఎవరు? చెప్తారా సుబ్బలక్ష్మి గారు? గురువుగారు చెప్తాను. గురువుగారు చెప్తానండి. నకారాంతః పుల్లింగః బ్రహ్మన్ శబ్దః బ్రహ్మ బ్రహ్మాణౌ బ్రహ్మాణః హే బ్రహ్మన్ హే బ్రహ్మాణౌ హే బ్రహ్మాణః బ్రహ్మాణం బ్రహ్మాణౌ బ్రహ్మణః బ్రహ్మణా బ్రహ్మభ్యాం బ్రహ్మభిః బ్రహ్మభిః బ్రహ్మణే బ్రహ్మభ్యాం బ్రహ్మభ్యః క్షమతాం బ్రహ్మభ్యః బ్రహ్మణః బ్రహ్మభ్యాం బ్రహ్మభ్యః బ్రహ్మణః బ్రహ్మణోః బ్రహ్మణాం బ్రహ్మణి బ్రహ్మణోః బ్రహ్మసు. గత వారం క్లాసులో మీకు రాజన్ శబ్దం చెప్పారేమో. చెప్పారండి. మరి రాజన్ శబ్దం అప్పగించుంటారని చెప్పారేమో. అవునండి. అప్పగించుకుంటారని కూడా చెప్పారు. మీకు వచ్చిందా నోటికి? అది వచ్చిందండి. చెప్తాం. ఎవరైనా చెప్పగలరా? చెప్తానండి. చెప్పండి. ఉమాసుందర్ గారు చెప్పండి. మీరు రాజన్ శబ్దం చెప్తాను మహోదయ. చెప్తున్నా మహోదయ. నకారాంతః పుంలింగః రాజన్ శబ్దః రాజా రాజానౌ రాజానః రాజా హే రాజన్
हे राजानौ हे राम्यः హే రాజానః. हे राजानः ద్వితీయ బహువచనం వరకు మీరు మార్చక్కర్లేదు. राजानं राजानौ ఆ, राज्ञः ఆ, राज्ञा ఆ, राजभ्यां राजभिः ఆ, राज्ञे राजभ्यां राजभ्यः ఆ, पंचमी राज्ञः ఆ, राजभ्यां राजभ्यः ఆ, षष्ठी राज्ञः ఆ, राज्ञोः ఆ, राज्ञां ఉమ్, सप्तमी ఆ, राज्ञी ఆ, लेकुंटे राजनी ఆ, राज्ञोः राजसु ఆ. మీరు జ్ఞా జ్ఞా అనేది కొంచెం సరిగ్గా పలకట్లేదు. రాజ్ఞ జకారము ఇడి జ్ఞ రాజ్ఞ రాజ్ఞ. राज्ञः కొంచెం ప్రయత్నం చేయండి. సరే. राज्ञः ఉషారాణి గారు చెప్తారా? చెప్తానండి, చెప్తాను గురువు చెప్పండి. గారు. నకారాంతః రాజన్ శబ్దः పుంలింగः. ఆ, రాజా రాజానౌ ఆ, రాజానः ఆ, హే రాజన్ హే రాజానౌ హే రాజానः ఆ, రాజానం రాజానౌ ఉమ్. రాజానः. రాజ్ఞ ద్వితీయ బహువచనం నుంచి మారిపోతుంది. రాజ్ఞ. రాజానం రాజానౌ రాజ్ఞः. ఆ, రాజ్ఞా రాజభ్యాం రాజభిః. ఆ, తర్వాత రాజ్ఞే ఆ, రాజభ్యాం ఆ, రాజభ్యः. ఆ, తర్వాత రాజ్ఞः ఆ, రాజభ్యాం రాజభ్యः. ఆ, తర్వాత రాజ్ఞः రాజ్ఞోः షష్ఠి అండి. రాజ్ఞోः రాజానం రాజ్ఞ. రాజ్ఞాం అవుతుంది కదండి ఇది. రాజ్ఞः రాజ్ఞోः రాజ్ఞాం అవుతుంది. తర్వాత రాణి ఆ, రాజ్ఞోः రాజసు అంతే. సప్తమి. సరిపోయింది. సత్యవాణి గారు చెబుతారా? చెప్తానండి. ఆ, నకారాంతః పుల్లింగः రాజన్ శబ్దः. ప్రథమా విభక్తి రాజా రాజానౌ రాజానः. సంబోధన ప్రథమ హే రాజన్ హే రాజానౌ హే రాజానः. ద్వితీయ రాజానం రాజానౌ రాజ్ఞः. చతుర్థి తృతీయ రాజ్ఞా రాజభ్యాం రాజభిః. చతుర్థి రాజ్ఞే రాజభ్యాం రాజభ్యः. పంచమి రాజ్ఞः రాజభ్యాం రాజభ్యः. షష్ఠి రాజ్ఞः రాజ్ఞోः రాజ్ఞాం. సప్తమి రాజ్ఞి రాజని రాజ్ఞోः రాజసు. తర్వాత జానకి గారు చెబుతారా? చెప్తాను మహోదయ. చెప్పండి. నకారాంతః పుల్లింగः రాజన్ శబ్దः. రాజా రాజానౌ రాజానः హే రాజన్ హే రాజానౌ హే రాజానः రాజానం రాజానౌ రాజ్ఞः రాజ్ఞా రాజభ్యాం రాజభిః రాజ్ఞే రాజభ్యాం రాజభ్యः రాజ్ఞः రాజభ్యాం రాజభ్యः రాజ్ఞः రాజ్ఞోः రాజ్ఞాం. సప్తమి రాజ్ఞి రాజని రాజ్ఞోः రాజసు. తర్వాత పద్మ గారు చెబుతారా? చెప్తానండి. చెప్పండి. నకారాంతః పుల్లింగः రాజన్ శబ్దः. రాజా రాజానౌ రాజానः హే రాజన్ హే రాజానౌ హే రాజానः రాజానం రాజానౌ రాజ్ఞः రాజ్ఞా రాజభ్యాం రాజభిః రాజ్ఞే రాజభ్యాం రాజభ్యः రాజ్ఞः రాజభ్యాం రాజభ్యः రాజ్ఞः రాజ్ఞోः రాజ్ఞాం రాజ్ఞి రాజని రాజ్ఞోः రాజసు. తర్వాత సుబ్బలక్ష్మి గారు చెబుతారా? చెప్తాను గురువు గారు. నకారాంతః పుల్లింగः రాజన్ శబ్దः.
రాజా రాజానౌ రాజానః హే రాజన్ హే రాజానౌ హే రాజానః రాజానం రాజానౌ రాజ్ఞః రాజ్ఞా రాజభ్యాం రాజభిః రాజ్ఞీ రాజభ్యాం రాజభ్యః రాజ్ఞః రాజభ్యాం రాజభ్యః రాజ్ఞః రాజ్ఞోః రాజాం రాజ్ఞీ రాజని రాజ్ఞోః రాజసు. బాగుంది. మీరంతా చూడకుండానే చెప్పారా? చూడకుండానే చూడకుండానే చెప్పామండి. ఆ మహోదయ చూడకుండానే. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడకుండానే చూడకుండా చెప్తే మీరంతా చాలా సంతోషం. అలాగే చూడకుండానే- వచ్చే వారం చూడకుండానే. ఈ ఆత్మన్ను శబ్దం ఉంది కదా, ఉమ్. ఆత్మన్ను మహోదయ. శబ్దం వచ్చే వారం ఇది చెప్పడానికి ప్రయత్నించండి. ఆత్మను లేదా బ్రహ్మను ఏదైనా సరే, ఈ రెండు ఒకలాగే ఉంటాయి కాబట్టి అది చెప్పడానికి ప్రయత్నించండి. ఇప్పుడు వెరీ గుడ్. గురుగారు తర్వాత- ఒక సందేహం ఉందండి. చెప్పండి. ఇక్కడ బ్రహ్మన్ శబ్దంలో సంబోధన ప్రథమ విభక్తికి హే బ్రహ్మన్ నకారమా నకారమా? ఆ చివర నకారం ఉన్నప్పుడు ఎప్పుడు అణత్వం రాదు. ఆ. ఏ? చివరన టాటాడాఢాణ రాదు. ఏ? ఓకే. అంతే. ఇప్పుడు రామశబ్దం రామాన్, రామశబ్దం ద్వితీయ రామాన్ అవుతుంది కదా, అక్కడ కూడా చివర రామాన్ అనే ఉంటుంది, కానీ ఆ నకారానికి నకారం రాదు. ఎప్పుడు చివర ఉంటే రాదు, అది గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ఇక్కడ గురుగారు ఆత్మని ఆత్మనః అలాంటి వాటికి మామూలుగా బ్రహ్మణే నకారం వస్తుంది, బ్రహ్మణః అలానే వస్తుంది. అక్కడ వస్తుంది, అంటే చివర లేదు కదా. ఆ. చివర దాంతో ఇంక ఎండింగ్ అయిపోతే నకారమే చివరి వర్ణం అయితే అప్పుడు నకారం రాదు, ణత్వం రాదు. అంతే. అంటే ఇక్కడ అలాగే. చివర విసర్గ ఉంది కాబట్టి ఆ, నా విసర్గ వచ్చింది. ఆహా, విసర్గే కాదు ఆహా ఉంది. అలాగే. నకారం అదే, పైన ఆహా ఉమ్. ఏ అని ఆ ప్రత్యయాలు కదా అవి, ఓహో ఆమ్ అని ప్రత్యయాలు కదా. సుప్రత్యయాలు ఉన్నాయి. చివరిలో లేదు కాబట్టి దానికి రాదు, చివరి ఉంటే అలాగే వస్తుంది. అదే. అలాగే మహోదయ. తర్వాత అలాగే చూడండి, గురుగారు. కనపడుతున్నాయా? కనిపిస్తున్నాయండి. కనిపిస్తున్నాయండి. నామా అని కనపడుతుందా? కనిపిస్తున్నాయండి. కనిపిస్తున్నాయి మహోదయ. చూడండి. ఇప్పటికే కొన్ని జంతువుల యొక్క పేర్లు అజా మేక, మేష గుర్రె లేదా మేక, అశ్వ గుర్రం, గౌహు వృషభ ఎద్దు. ఇది మనం గోశబ్దాన్ని సంస్కృతంలో అయితే గోశబ్దానికి పుంలింగం అయితే ఎద్దని, స్త్రీలింగం అయితే ఆవని చెప్తాం అనమాట. రెండిట్లోనూ ఒకలాగే ఉంటుంది శబ్దం, మార్పే ఉండదు. తెలుగులో మనం ఆవునైతే గోవు అని ఆవునే అంటాం, ఎద్దుని గో అనం. గౌహు పుంలింగంలో గౌహు వృషభ ఎద్దు అన్నట్టు. గౌహు స్త్రీలింగం అయితే ఆవు. బిడాల లేదా మార్జాల పిల్లి, కుక్కుర లేదా శునక కుక్క, మహిష దున్నపోతు, మహిషి గేదె, తర్ణక లేదా వత్స దూడ, గర్దభ గాడిద, వరాహ పంది, కపి కోతి, శశ చెవులపిల్లి, మూషక ఎలుక, చిక్రోడ ఉడత, నకుల ముంగిస, సర్ప పాము, శల్య ముళ్ళపంది, శృగాల లేదా జంబుక నక్క, వృక తోడేలు, సింహం, వ్యాఘ్ర పులి, గజ ఏనుగు, ఉష్ట్ర ఒంటె, భల్లూక లేదా వృక్ష ఎలుగుబంటి, ఖడ్గమృగ ఖడ్గమృగం, ఖరియాద నీటి ఏనుగు, చిత్రరాసభ కంసరగాడిద, మకర మొసలి, హరిణ లేడి, మృగ అని కూడా అంటూ ఉంటారు లేడిని, శాబక పిల్ల. ఇప్పుడు హరిణ శాబక అని అనుకోండి,
లేడి పిల్ల అన్నట్టు. మృగశావక లేదా పక్షి శావక, పక్షి పిల్ల అంటాం అనుకోండి, పక్షి శావక అంటారు అనమాట. ఈ శావక అనేది చిన్నదాన్ని పిల్లలు చెప్పేటప్పుడు చెప్పచ్చు, దేనికైనా కలపచ్చు. తర్వాత ఇంకా కొన్ని పక్షుల యొక్క పేరు: కాకః వాయసః కాకి, పికః కోకిల, శుకః చిలుక, కపోతః పావురం, కుక్కుటః కోడిపుంజు, కుక్కుటి కోడిపెట్ట, చటకః పిచ్చుక, దార్వాఘాటః వడ్రంగి పిట్ట, మయూరః నెమలి, బకః కొంగ, సేనః డేగ, గృధ్రః గ్రద్ద, ఉలూకః గుడ్లగూబ, కాదంబః బాతు, హంసః హంస. కీటకాలు కొన్ని: మక్షికః ఈగ, మధుమక్షికః లేదా సరగః తేనెటీగ, మత్కుణః నల్లి, యూకః పేను, మశకః దోమ, పిపీలికా చీమ, మధుపః లేదా భ్రమరః తుమ్మెద, శలభః మిడత, ఊర్ణనాభః సాలీడు, తైలపః గబ్బిలం, గృహగోధికా బల్లి, వృశ్చికః తేలు, కృమిః వానపాము, శతపదీ జెర్రి, శంభూకః నత్త, జలూకః జలగ, కులీరః మండ్రగబ్బ, కూర్మః తాబేలు, మత్స్యః చేప, తిమింగలం, అజగరః కొండ చిలువ. ఇలాగా కొన్ని పేర్లు చెప్పడం జరిగింది. వీటిని మనం సాహిత్యంలో అక్కడక్కడ రావడం గమనించవచ్చు. కథల పుస్తకాల్లో ఎక్కువ వస్తాయి. పంచతంత్రం అటువంటి కథలు చదువుతుంటే వీటి పేర్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. శునకః భషతి, ఒక్కొక్క దాని అరుపుకి ఒక్కొక్క రకంగా చెప్పారు. మనం కూడా కుక్క మొరుగుతోంది అంటాం, పులి గాండ్రిస్తుంది అంటాం, ఏదో నక్క ఊళవేస్తోంది అంటాం, ఏదో కాకి అరుస్తోంది అంటాం, కోయిల కూస్తోంది అంటాం. అంటే అవి చేసే శబ్దాల్ని మనం ఒక్కొక్కలాగా చెబుతున్నాం. శునకః భషతి, సింహః గర్జతి, పికః కూజతి, అశ్వః హేషతి. హేష అంటే గుర్రము సకిలిస్తోంది అంటారు కదా, దానికి హేష అని పేరు. అశ్వః హేషతి, వృశ్చికః దశతి పుట్టడం, కాకః డయతే, కుక్కుటః రౌతి, సర్పః పూత్కరోతి, మధుపః స్వనతి. ఇక్కడ డీయతే అని ఉండాలి, డయతే కాదు. సార్ డయతి అంటే ఎగరడం కాదా? డయతే కాదు, డీయతే అని ఉండాలి. మనం ఆత్మనేపథంలో డి ఇంతకుముందు చెప్పాం కదా, డీయింగ్ విహాయసాగతౌ, ఆత్మనేపథం డీయతే అని ఉంటుంది. ఎగరడం, కాకః డీయతే అంటే పైకి ఎగురుతోంది అని అర్థం. అలాగే మధుపః స్వనతి. కాదు సార్, అరవడం కావాలి అంటే కాకః. ఇక్కడ అరుపు చెప్పలేదులేండి, అరుపు చెప్పలేదు. ఆ పైన ఆ కొన్నిటికే అరుపు చెప్పాము, ఇక్కడ అరవడం చెప్పలేదు. ఆ అరవడం చెప్పాలంటే రౌతి అనాలి. రౌతి అంటే అరవడం. కుక్కుటః రౌతి, రౌతి అని ఇచ్చారు కదా అదే. కుక్కుటః రౌతి. అలాగే సర్పః పూత్కరోతి అని, బుస కొట్టడం అంటారు కదా, పూత్కరోతి. మధుపః స్వనతి అంటే తుమ్మెద నాదం అని అంటున్నారు, అంటే స్వల్పమైన ధ్వని చేస్తూ. ఝంకారం కదా, ఝంకారం అంటే ఝంకరోతి అనొచ్చు, కానీ ఊరికే తుమ్మెద ఝంకారం అని వాడుతుంటారు. కానీ తుమ్మెద శబ్దం మనకి అంత పెద్దగా వినపడదు, మిగతాది వినపడ్డట్టుగా. అంచేత స్వనతి అంటే ధ్వని చేస్తోందని అర్థం అన్నమాట. అది అంటే మనం వీటిని సాహిత్యంలో వాళ్ళు ఉపయోగించిన దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అనుకోండి.
ఇప్పుడు సాధారణంగా ఇలా చెప్పచ్చు అని కొన్నిటిని మీకు చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఏమైనా ఉన్నాయా? అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను.